హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మరికొద్ది రోజుల్లో తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముక్తకి మన ఇండియా పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో మన దేశంలోని కొంతమంది అధికారులను కలిసి ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంతో పాటు భౌగోళిక రాజకీయాలపై కూడా ఇందులో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాలిబాన్ ప్రభుత్వానికి సంబంధించి మొట్టమొదటిసారి ఒక అధికార ప్రతినిధి మన ఇండియాకు వచ్చి ఈ విధంగా చర్చలు జరపడం ఇదే తొలిసారి. 2021 తర్వాత ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు. అలాంటిది ఇప్పుడే ఆయన మన ఇండియా పర్యటనకు రావడంపై ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా ఒత్తిడి ఎక్కువ అవుతూ వస్తూ ఉండటం, అంతేకాకుండా మన ఇండియాకు తాలిబాన్లతో అవసరం ఏర్పడటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జనరల్గా అందరూ ఒక మాట చెబుతూ ఉంటారు, బీజేపీ పూర్తి హిందుత్వ ఐడియాలజీ అండ్ ఉగ్రవాదులకు కడ్డ వ్యతిరేకి కాబట్టి తాలిబాన్లతో ఏ విధంగా సత్సంబంధాలు ఏర్పరచుకుంటుంది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఏ రెండు దేశాల మధ్య అయినా సత్సంబంధాలకు మానవత్వం, మతం ఇలాంటివి ఏవి అడ్డురావు. జస్ట్ పరస్పర అవకాశాలు అండ్ అవసరాల మేరకు మాత్రమే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అనేవి ఏర్పడి ఉంటాయి. ఇది దౌత్య నీతి కాబట్టి మనకు ఆఫ్ఘనిస్తాన్తో అండ్ ఆఫ్ఘనిస్తాన్కు మనతో చాలా అవసరాలు ఉండబట్టి ఈ రెండు దేశాధినేతలు తాజాగా చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి మన ఇండియాకు రావడానికి ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఆఫ్ఘనిస్తాన్ మంత్రి మన ఇండియాకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైనా విషయంపై చర్చిస్తారు అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ వస్తూ ఉన్నాయి. ఆ దేశానికి ఆహార సరఫరా చేయడం కోసం అని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ పాకిస్తాన్ పదే పదే ఎందుకు అడ్డుపడుతోంది. ముఖ్యంగా మన ఇండియా నుంచి పాకిస్తాన్ గ్వాదర్ పోర్టు సహాయంతో మనం ఆఫ్ఘనిస్తాన్కు ఇటువంటి సప్లైస్ చేయవచ్చు. అది చాలా దగ్గర రూట్ అవుతుంది. కానీ పాకిస్తాన్ దీన్ని పదే పదే అడ్డుకుంటూ వస్తుంది. దీనివల్ల మనం ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు ఈ సప్లై అనేవి చేస్తూ ఉన్నాం. సో ఇది కాస్త దూరమైన రూట్ అయినా కూడా తప్పని పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్కు అటు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు, ఇటు ఇండియా అంటే అస్సలు గిట్టదు. కాబట్టి ఈ విధంగా లాంగ్ రూట్ను ఎంచుకోవాల్సి వస్తుంది. సో ఈ రూట్లో ఇరాన్లోని చాబహార్ పోర్ట్ అనేది చాలా కీలకమైన పోర్ట్. అటువంటి పోర్టుపై రీసెంట్గా అమెరికా ఆంక్షలు విధించింది. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్కు కాస్త ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఈ చాబహార్ పోర్ట్లో కొన్ని కంటైనర్లను మెయింటైన్ చేస్తూ ఉన్నాం. వీటిని ఏ దేశము మెయింటైన్ చేయవద్దు అని అమెరికా ఆంక్షలు విధించడం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తాయి. సో ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించి ఫుడ్ సప్లైస్పై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన చర్చించే అవకాశం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో బగ్రామ్ ఎయిర్ బేస్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్లలో ఒకటి. దీన్ని గతంలో 2000 నుంచి 2021 వరకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రభావాన్ని చూపించిన కాలంలో ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ను నిర్మించింది. అయితే ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ అనేది చాలా పెద్దది. ఇందులో పొడవైన రన్వేలు ఉండటంతో పాటు C-7 గ్లోబ్ మాస్టర్ ఇలాంటి వాటిని సైతం దించడానికి చాలా సులువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎయిర్ బేస్లోనే నిఘాకు సంబంధించి ఎంతో అధునాతన ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని అమెరికా గతంలో ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రభావం చూపించే సమయంలో నిర్మించింది. కానీ 2021లో అప్పటి బైడెన్ గవర్నమెంట్ వీటిని వదిలేసి మేము వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. దీంతో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. తాలిబాన్లే గత 2 దశాబ్దాలుగా అమెరికాపై పోరాటం చేస్తూ వచ్చారు. వారిని తమ దేశం నుంచి తరిమివేయడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి అమెరికా వెళ్ళిపోయింది. తర్వాత 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. అయితే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అమెరికాకు ఈ ఆఫ్ఘనిస్తాన్లో సరైన బేస్ అనేది లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ భౌగోళికంగా చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్కు చైనా, పాకిస్తాన్, ఇరాన్, రష్యా ఈ దేశాలతో బోర్డర్ ఉంది. అంతేకాకుండా ఇండియాకు కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి ఏదైనా దేశంపై యుద్ధం చేయాలి అండ్ దాడులు చేయాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ చాలా వ్యూహాత్మకమైన దేశం. కాబట్టి అక్కడ తన ఉనికిని చాటుకోవాలి అని అమెరికా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో ఈ ఉనికి ఉండేది, కానీ తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక ఇది సాధ్యం కావడం లేదు. అందుకే ట్రంప్ మళ్ళీ ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ను మాకు ఇచ్చేసేయాలి అని తాలిబాన్లను ఒత్తిడి చేస్తూ వస్తూ ఉన్నాడు. మీరు గనక మాకు అప్పగించకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని
తాలిబాన్లను హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. దీనివల్లే తాలిబాన్లు మన ఇండియా హెల్ప్ కోసం వస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం భౌగోళిక రాజకీయాల్లో అమెరికాను గట్టిగా ఎదుర్కొంటున్నది ఒక్క ఇండియా మాత్రమే. కాబట్టి రష్యాకు ఎలాగో ప్రచ్ఛన్న యుద్ధం నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్ వారే ఉంది కాబట్టి ఆ దేశం ఎలాగో అమెరికాను ఎదుర్కొంటూ ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా మన ఇండియా అమెరికాకు డైరెక్ట్ సవాల్ విసురుతోంది. మీ ఆధిపత్యం మా ఇండియాపై చెల్లదు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మేము మీకు తగ్గే ప్రసక్తే లేదు అని మన ఇండియా డైరెక్ట్గానే బెదిరిస్తూ వస్తుంది. అందువల్లనే మన హెల్ప్ తీసుకోవడానికి తాలిబాన్లు ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనే విషయంపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదే కనుక జరిగితే మన ఇండియా కూడా తాలిబాన్లకు హెల్ప్ చేసి తద్వారా మనకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు దేశాలకు గతంలోనే చాలా వరకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎలాగంటే ఆఫ్ఘనిస్తాన్లకు పార్లమెంటు నిర్మించి ఇచ్చింది కూడా మన ఇండియానే. అంతేకాకుండా ఆ దేశంలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులను మనం నిర్మించి ఇచ్చాం. దీంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లకు చదువుకోవడానికి మన దేశంలో కాలేజీల్లో సీట్లను సైతం మనం కేటాయిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇరు దేశాల మధ్య గతంలోనే సత్సంబంధాలు చాలా వరకు ఉన్నాయి. వీటిని పెంపొందించుకోవడంలో భాగంగా మరిన్ని అవసరాల నిమిత్తం మనం తాలిబాన్లకు హెల్ప్ చేసే అవకాశం సైతం లేకపోలేదు. మరీ ముఖ్యంగా మనకు తాలిబాన్లతో ఒక పెద్ద హెల్ప్ కావాల్సి వస్తుంది. పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ టార్గెట్ కిల్లింగ్స్ వెనుక ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను మనం ఉపయోగించుకుంటున్నాం అనే వాదన చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా వెస్ట్రన్ మీడియా ఈ వాదనను తెరపైకి తెస్తూ ఉంది. జనరల్గా రా అధికారులు లేదంటే ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తారంటే అవతలి దేశంలో గూఢచర్యం నిర్వహిస్తూ ఎవరైనా మన దేశానికి వ్యతిరేకంగా ఏదైనా చర్యలకు పాల్పడినా లేదంటే ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నా కూడా వారిని చంపేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ ప్లాన్లో వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కారు. ఎందుకంటే ఒకవేళ ఒక రా అధికారి కానీ లేదంటే ఇంటెలిజెన్స్ అధికారులు వీళ్ళు కనుక అక్కడ ఈ విధంగా టార్గెట్ కిల్లింగ్ చేసి పట్టుబడితే అది రెండు దేశాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఇది ఇబ్బందులు కలగజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎవరో ఒకరు సుపారీ కిల్లింగ్ కోసం కొంతమంది వ్యక్తులను హైర్ చేసుకుంటారు. ఈ విధంగా హైర్ చేసుకోవడంలో మనం తాలిబాన్లను ఉపయోగించుకుంటున్నాం అనే వాదన కూడా ఉంది. అంతేకాకుండా వారికి తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి జనరల్గా అమెరికా లేదంటే రష్యా, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలు తమకు గిట్టని వారిని చంపేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించుకుంటాయి. కానీ ఇండియా మాత్రం తెలివిగా చాలా తక్కువ ఖర్చుతోనే ఈ పనిని పూర్తి చేస్తుంది. అందుకు తాలిబాన్లు హెల్ప్ చేస్తూ ఉన్నారు. వారికి ఇప్పటికే పాకిస్తాన్లో కాస్త పట్టుంది. ఆ ఉగ్రవాదులు వారు ఉగ్రవాదంతో పని చేసిన వాళ్ళు కాబట్టి ఈ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల అనుయాయులు అన్నీ తెలిసిన వ్యక్తులు కాబట్టి వారిని హైర్ చేసుకుని వాళ్లకు కొద్ది మొత్తంలో సుపారీ ఇచ్చి ఈ పనిని పూర్తి చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా దొరకకుండా తప్పించుకుంటున్నారు అనే వాదన సైతం ఉంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే అది మన ఇండియాకు చాలా హెల్ప్ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే తాలిబాన్లు మనకు యాంటీగా పనిచేసే ఉగ్రవాదులందరినీ లేపేయడంలో కీలక రోల్ ప్లే చేస్తున్నారంటే అది మనకు చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. అందులో కూడా మన రెండు దేశాల మధ్య సత్సంబంధాల్లో ఇది ఒక బలమైన కారణంగా నిలిచే అవకాశం సైతం ఉంటుంది. దీంతోపాటు గతంలో తాలిబాన్ ఉగ్రవాదులు మనల్ని డైరెక్ట్గానే సవాల్ చేసేవారు. ఒక్కసారి కాందాహార్ హైజాక్ విషయానికి వెళ్తే మన ఇండియన్ ప్లేన్ ఒకటి హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్కు తీసుకువెళ్లారు. అప్పుడు కరుడు గట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ను సైతం మనం విడుదల చేయాల్సి వచ్చింది. అందువల్లనే ఈ తాలిబాన్లతో సత్సంబంధాలతో మనం కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మన జోలికి రారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకే 2021లోనే తాలిబాన్ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవల్ ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళారు. వెంటనే అక్కడ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మీరు మా జోలికి రాకండి, మేము మీ జోలికి రాం. అంతేకాకుండా మీ దేశంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ కాలేజీలు కానీ లేదంటే మేము చేపడుతున్న అభివృద్ధి పనులన్నిటినీ ఎక్కడా కూడా మేము ఆపబోము, మీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే మీరు తాలిబాన్లు అయినా కూడా మీరు ఉగ్రవాదులుగా ప్రపంచంలో గుర్తింపు ఉంది కాబట్టి ఏ దేశము మీతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ముందుకు రాదు. కానీ మేము మాత్రం అలా చేయం, మీతో సత్సంబంధాలతోనే ఉంటాం, మీ ప్రజలకు అభివృద్ధి పనులు చేస్తూనే ఉంటాం. కానీ మీరు మా జోలికి రావద్దండి, మాపై మీ ఉగ్రవాదులు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు అని అప్పట్లోనే వారితో చర్చించారు. అందువల్లనే తాలిబాన్లు
ప్రభుత్వం ఏర్పడినా కూడా ఇప్పటి వరకు మన దేశంపై తాలిబాన్లకు సంబంధించిన ఒక్క ఉగ్రవాది కూడా అటాక్ చేయలేదు. జస్ట్ పాకిస్తాన్లో ఉన్న కొంతమంది ఉగ్రవాదులు మాత్రమే మన ఇండియాపై అటాక్ చేస్తూ ఉన్నారు. వారిని వేసేయడంలో కూడా మనకు తాలిబాన్లు తెర వెనుక నుండి సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా రెండు దేశాల మధ్య చాలా సత్సంబంధాల విషయంలో అటు వాణిజ్యం ఇటు భద్రతాపరమైన విషయాల్లో ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. అందులో భాగంగానే తాజాగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్లను బెదిరించడం, అంతేకాకుండా మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మనపై ఎప్పుడెప్పుడు అటాక్ చేయాలా అని ఆలోచిస్తూ ఉండటం, వీటన్నిటినీ బేరేజ్ వేసుకుని ఈ నేపథ్యంలో తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి మన ఇండియాకు వస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో మొత్తం విషయాలపై చర్చించే అవకాశం ఉంది. సో దీనివల్ల మన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంది. తద్వారా పాకిస్తాన్కు మనం మరింత చెక్ పెట్టేందుకు సైతం అవకాశం ఏర్పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.